కశ్యప్ ఇక్కడికి వచ్చి గలాట చేసి మేము కావాలంటున్నాడు. మేము ఇక్కడ ఒంటరిగా ఉన్నాం. మాకేం చేయాలో తెలియట్లేదు. మాకు చాలా భయంగా ఉంది. నా 2 ఎకరాల పొలం పత్రాలు ఇవి. హేమంత్ నీకు ఇవ్వాల్సిన దానికి ఇది తీసుకుని ఆ అమ్మాయిల్ని ప్రశాంతంగా బతకనివ్వు. ప్రభాకరు, మన పురుషోత్తముడు పేరుకు తగ్గట్టు ఉత్తముడుగా వచ్చి నిలబడ్డాడేంటి? ఆ అమ్మాయిల మీద ఏంటంత అక్కరా? అవునరా, ఇన్నాళ్ళు ప్రేమానురాగాలు తెలియకుండా నేను జీవించాను. అది నీకు అర్థం కాదురా. నాకు అర్థమైంది. నువ్వు చెడు ఆలోచనతో. అది ఒక అందుకు మంచిదే అయ్యింది. నేను నువ్వు వడ్డీకి అసలుకు వడ్డీ రాసిన లెక్కల్లో ఇంకా 1-2 మిగిలే ఉన్నాయి. ఒకటి జీవితపు లెక్క, ఇంకోటి జీవితపు లాభ నష్టాల లెక్క. రావాల్సిన డబ్బుని కారణంగా పెట్టుకొని ఇక ఆ ఇంటి గుమ్మం తొక్కకూడదు. నేను అక్కడికి వెళతాను. వెళ్ళి ఆ అమ్మాయిలతో పడుకుంటాను. అయితే నీ లెక్క సెటిల్ చేయాలి. నిన్ను గెలవడం నా ఉద్దేశం కాదు. నీ దగ్గర ఓడిపోకూడదన్నదే నా లక్ష్యం. నీకు ముందే చెప్పాను, మనిద్దరం విలన్స్ అని. ఎక్కడా విలన్లు గెలవలేదు. గెలిచినట్టు చరిత్ర లేదు. నా శరీరంలోని ప్రాణం పోయేలోపు నీ లెక్క తీర్చేస్తాను.
ఈ రాబందుని ఎవరిని బన్రా? బయటికి పొమ్మంటారని తెలుసు, నా మీద కోపంగా ఉన్నారని తెలుసు, కానీ చెప్పాల్సింది చెప్పకుండా వెళ్ళడు ఈ పురుషోత్తం. ఆసిఫ్ ఇక్కడికి రాడు, కానీ డబ్బు కోసం వాడి తొత్తులు రావచ్చు. వస్తే బయట నేనుంటాను, డబ్బుతో కాచుకొని ఉంటాను. డబ్బు డబ్బు డబ్బు. ఇప్పుడు డబ్బు కోసం కక్కుర్తుపడే మునుపటి పురుషోత్తం కాను నేను. జీవితం అంటే ఏంటో అర్థం చేసుకున్న మారి వచ్చిన పురుషోత్తాన్ని. చాలా తప్పులు చేశాను. చేసిన తప్పులు క్షమాపణ కూడా అడిగి చూశాను, నమ్మలేదు. క్షమాపణ అడిగితే రాదు, అదే రావాలి. మిమ్మల్ని అడుగుతాను, మీరు క్షమిస్తారో లేదో క్షమించారని అనుకుంటాను. నేను బతుకుతాను డబ్బు కోసం కాదు, ప్రేమ కోసం, న్యాయం కోసం బతుకుతాను. మంచిగా బతుకుతాను. ఎవరి దగ్గర ఓడిపోకూడదనుకున్నాను. ఎన్నోసార్లు గెలిచాను, ఇప్పుడు గెలిచాను. నన్ను నేనే గెలిచాను. నేనెవరు? కింగ్ను కదా.